అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మనందరి జీవితం అల్హమ్దులిల్లా అల్లాహ్ దయ వలన గడుస్తుంది. అయితే కొందరి జీవితాలు చాలా వేగంగా గడిచిపోతున్నట్టు అనిపిస్తాయి. కొందరి జీవితం చాలా నెమ్మదిగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది. మన జీవితం ఎంత వేగంగా గడుస్తున్నా, మనం ఎంత బిజీగా ఉన్నా, మనం జీవితంలో ఎంత ముందుకు సాగిపోతున్నా సరే, మనం ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాము అని ఒక క్షణం ఆలోచించడం చాలా అవసరం అన్నమాట. అయితే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో ఎన్నో రకాల పరుగులు తీస్తూ ఉంటారు. ఆర్థిక భద్రత కోసం కానీ, కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలని, సమాజంలో గుర్తింపు పొందాలి అని, చదువుల్లో ముందుకు రాణించాలి అని, ఇలా ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో బిజీగానే ఉన్నారు. అయితే మనం ఈ ఇహలోకపు పరుగులలో పడి పరలోక సాఫల్యాన్ని కోల్పోతున్నామా లేదా అని కంపల్సరిగా మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారు ఏమని తెలియచేశారు అంటే, అల్లాహ్ నీ లెక్క తీసుకునే ముందే నీ లెక్కను నువ్వు తీసుకుంటూ ఉండు. తద్వారా నీకేం తెలుస్తుంది అంటే, నువ్వు ప్రళయ దినం రోజు అడగబడే ప్రశ్నలకు రెడీగా ఉన్నావా లేదా అన్నది మనకు అర్థమవుతుంది. మనకు అలా అర్థమవుతుంది అంటే నెక్స్ట్ రోజు మనం కంపల్సరీగా మారడానికే ప్రయత్నం చేస్తాము. అయితే ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారు చాలా ఈజీగా మన జీవితాన్ని గడపడానికి, పరలోకంలో సాఫల్యం పొందడానికి మనకి ఒక 11 రకాల ప్రశ్నలను ఇచ్చారు. వీటిని ప్రతిరోజు మనం నిద్రపోయే ముందు మనల్ని మనమే టెస్ట్ చేసుకున్నాము అంటే, నిజాయితీగా మనం చేశామా లేదా, ఒకవేళ చేయకపోతే దేని కారణంగా చేయలేకపోయాను అన్నది తెలుసుకొని, ఒకవేళ చేయకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో తౌబా చేసి నెక్స్ట్ రోజు ప్రీవియస్ డే కంటే మంచిగా జీవితాన్ని గడపడానికే ప్రయత్నం చేస్తాం. ఇలా మన లెక్క మనం తీసుకోవడం వలన మనం పొందే లాభం ఏమిటి అంటే, మనం ఎక్కడైతే ధార్మిక విషయాలకి దూరమై ఉంటున్నామో ఆ విషయం మనకు అర్థమవుతుంది. మనం పుణ్యకార్యాల్లో ముందడుగు వేయడానికి ఇది సహాయం చేస్తుంది. మనం ఈజీగా చెడును నివారించగలుగుతాము మరియు మంచి వైపు పరుగులు పెట్టగలుగుతాము. మన ప్రవర్తన సరిగా లేదు అంటే మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఈ క్వశ్చనింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. దీని వలన ఏం జరుగుతుంది, మనకి ఇంకా లాభం అంటే దైవభక్తి పెరుగుతుంది మన మనసులో. మనం ఇలా ప్రతిరోజు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఇషా నమాజ్ చదువుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చుని మనల్ని మనం ఈ 11 క్వశ్చన్స్ అడిగామనుకోండి, మనకు అర్థమవుతుంది మన జీవితంలో మనం దేనికి హై ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, మన జీవితం సరిగా గడుస్తుందా లేదా, పరలోకంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు ఇచ్చేటప్పుడు మనం ఏ విధమైన సిచ్యువేషన్లో ఉంటాము అన్నది కూడా మనకు అవగాహన ఏర్పడుతుంది. దీనివలన మనకి అల్లాహ్ పట్ల విశ్వాసం పెరుగుతుంది, అల్లాహ్ పట్ల భక్తి కూడా మన మనసులో బలపడుతుంది. అయితే ఆ 11 క్వశ్చన్స్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారు ఏమని తెలియచేశారు అంటే, ప్రతిరోజు ఇషా నమాజ్ చదువుకున్న తర్వాత మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఈ రోజు నేను 5 పూటల నమాజ్ జమాత్తో పాటు చేశానా లేదా. ఇది బ్రదర్స్ అందరి కోసం. జమాత్తో పాటు ఫరజ్ నమాజ్ కంపల్సరీ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ కుదరలేదు అంటే అట్లీస్ట్ ఇండివిజువల్గా అయినా సరే ఫరజ్ నమాజ్లు అల్లాహ్ ఏదైతే విధిగా ఇచ్చారో ఆ 5 పూటల నమాజ్ను కంపల్సరీగా చేయాలి. సెకండ్ క్వశ్చన్, నేను ఈరోజు ఖురాన్ యొక్క పారాయణం చేశానా లేదా అన్న క్వశ్చన్ మనల్ని మనం అడగాలి. థర్డ్ క్వశ్చన్, నేను ఈరోజు ఏమైనా దాన ధర్మాలు చేశానా లేదా. ఫోర్త్ క్వశ్చన్, ఈరోజు ఫజర్ నమాజ్ తర్వాత మరియు సాయంత్రం అసర్ నమాజ్ తర్వాత నేను కొంత సమయం తీసి అల్లాహ్ యొక్క జికర్ ఏమైనా చేశానా లేదా, అల్లాహ్ను స్మరించానా లేదా, ఏమైనా తస్బీహాతులు చదవడం కానీ లేదా ఉదయం సాయంత్రం చదవడం కోసం సుబా షామ్కి అజ్కార్ అని దువాలు ఉంటాయి, అవి చదివానా లేదా అని క్వశ్చన్ చేసుకోవాలి. ఫిఫ్త్ క్వశ్చన్, నేను ఈరోజు నా పైన ఉన్న హక్కులన్నిటిని నేను నెరవేర్చానా లేదా, నా బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను సక్రమంగా నిర్వర్తించానా లేదా. ప్రతి వ్యక్తి యొక్క బాధ్యతలు మరొక వ్యక్తి యొక్క బాధ్యతలు డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అందరి బాధ్యతలు సేమ్ ఉండవు. ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. ప్రతి రోల్కి కొన్ని బాధ్యతలు ఉంటాయి. తండ్రికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, అన్నకి కొన్ని బాధ్యతలు ఉంటాయి, అక్కకి కొన్ని బాధ్యతలు ఉంటాయి, తల్లికి కొన్ని ఉంటాయి, భార్యకి కొన్ని ఉంటాయి.
ప్రతి వ్యక్తికి కూడా అల్లా సుబ్హానహు తఆలా బాధ్యతలను ఇచ్చారు. అయితే మనం వాటిని సక్రమంగా నిర్వర్తిస్తున్నామా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. సిక్స్త్ వన్, ఈరోజు కొంత సమయమైనా తీసి నేను అల్లాహతో దువాలు వేడుకున్నానా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. కొంతమంది నమాజ్ చదువుతారు, సమయం లేదు అని జానమాజ్ని ఫోల్డ్ చేసేసి వెంటనే పెట్టేసి నా పనే అయిపోయింది అని అనుకుంటారు. అలా కాదు, అట్లీస్ట్ దువా కోసం రోజులో కాన్షియస్గా ఒక్క 10 నిమిషాలైనా అల్లాహ్ ముందు దువాలు వేడుకునే అలవాటు చేసుకోవాలి. సెవెంత్ వన్, నా వలన ఎవరికైనా బాధ కలిగిందా, నేనెవరినైనా ఇబ్బంది పెట్టానా అన్న క్వశ్చన్ మనల్ని మనం చేసుకోవాలి. చాలామంది కఠినమైన మాటలతో కానీ కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ ఎవరికైనా బాధను కలిగించాము అని మనకి తెలిసింది అంటే వెంటనే వాళ్ళని క్షమాపణ కూడా అడగాలి. ఎయిత్ క్వశ్చన్, నేను ఈరోజు ఏమైనా పాపాలు చేశానా? చిన్న పాపాలు మాత్రమే కాదు, ఘోరమైన పాపాలు, గునాయ కబీరా అంటారు కదా. నమాజ్ విడిచిపెట్టడం గునాయ కబీరా, సినిమాలు చూడడం గునాయ కబీరా, ఒకళ్ళ హక్కుని అపహరించడం గునాయ కబీరా, ఒకరిని మోసం చేయడం గునాయ కబీరా, అబద్ధం ఆడడం గునాయ కబీరా, ఇలా చాలా ఉన్నాయన్నమాట ఘోర పాపాలు. సిస్టర్స్ అయితే బేపర్దా అయి తిరగడం, అంటే హిజాబ్ లేకుండా పర్దా చేయకుండా ఉండడం ఘోర పాపాలలో ఒక ఘోర పాపం. అయితే ఇవేమన్నా నా వల్ల జరిగాయా ఈరోజు అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ మన వలన ఏదైనా గునాయ కబీరా అంటే ఘోర పాపం జరిగితే అల్లా సుబ్హానహు తఆలాతో క్షమాపణ వేడుకోవాలి. మరియు నెక్స్ట్ డే నుండి ఆ పాపాన్ని చేయకుండా ఉండడానికి సాయశక్తుల ప్రయత్నం చేయాలి. నైన్త్ వన్, నేనేమన్నా దీనికి సంబంధించిన పని చేశానా లేదా? ఎందుకు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేశారు, నేను చిట్ట చివరి ప్రవక్తని, నా తర్వాత ఇంకెవ్వరూ ప్రవక్తలు రారు అని తెలియచేశారు. అయితే మన దీనే ఇస్లాం యొక్క మాటలు మనం ఇంకొకళ్ళ వరకు చేరవేయడం మన బాధ్యత అన్నమాట. నాకు దీని యొక్క జ్ఞానం అంత లేదండి అంటే అల్హమ్దులిల్లా, మనకి మన అల్లా సుబ్హానహు తఆలా ఎంత గ్రేటో తెలుసు కాబట్టి అట్లీస్ట్ మీ పిల్లలకైనా అల్లాహ్ గురించి చెప్పడం, ప్రవక్తల గురించి చెప్పడం, మీ ఇంట్లో ఉన్న వాళ్ళనే దీన్ వైపుకు ఆహ్వానించడం, నమాజ్ వైపుకు ఆహ్వానించడం, ఈ చిన్న పనులైనా మనం చేయగలుగుతాం. కాబట్టి దీని పని ఎంతో కొంత ప్రతిరోజు చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకోవాలి. 10th క్వశ్చన్, నేను ఈరోజు చేసిన ప్రతి పని కూడా సున్నత్ ప్రకారం అంటే ప్రవక్త గారి ఆచరణ ప్రకారం ఉందా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే అల్లా సుబ్హానహు తఆలా మనకి తెలియచేశారు, మీరు చేసే ఏ కార్యమైనా సరే ప్రవక్త గారి ఆచరణ ప్రకారం ఉంటేనే నేను దాన్ని అంగీకరిస్తాను అని తెలియచేశారు. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆహారాన్ని ఏ విధంగా తినేవారు, ఆ విధంగా తిన్నాము అంటే అది కూడా మనకి పుణ్యకార్యం కింద లెక్కించబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిద్రించేటప్పుడు ఏ ఏ సున్నతులు ఫాలో అయ్యారు, మనం కూడా అవే స్టైల్లో సున్నత్ ఫాలో అయ్యాము అంటే మనకి నిద్రపోతున్నప్పటి నుంచి ఉదయం మేల్కొనే వరకు కూడా పుణ్యకార్యాలు లిఖించబడతాయి. ఈ విధంగా డే టు డే లైఫ్లో మనం చేసే ప్రతి పని కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతి ప్రకారం ఉంటే మనం మరింత అల్లాహకు చేరువ అవ్వగలుగుతాం. లాస్ట్ క్వశ్చన్, నేను ఈరోజు నా మరణాన్ని గుర్తు చేసుకున్నానా లేదా, దానికోసం కావలసిన సరిపడా తయారీ చేసుకున్నానా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను ప్రశాంతంగా హాయిగా ఉంటే మధ్యలో మరణం ఎందుకండి అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేశారు, అందరికంటే తెలివైన వ్యక్తి తన మరణాన్ని ఎక్కువగా తలుచుకుంటూ దానికి కావలసిన పుణ్యకార్యాలను చేసేవాడే తెలివైన వ్యక్తి అని తెలియచేశారు. అప్పుడే కదా మనం మరణాన్ని గుర్తు చేసుకుంటే మనకు ఒక కాన్షియస్నెస్ వస్తుంది. ఎందుకు అంటే రేపు నేను అల్లాహ్ ముందు నిలబడి జవాబు ఇవ్వాలి అని. అప్పుడే మన జీవితాలు మారుతాయి. కాబట్టి లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఈ రోజు నా మరణం గురించి ఆలోచించానా లేదా, దీనికి కావలసిన పుణ్యకార్యాలు నేను చేస్తున్నానా లేదా అని ప్రశ్నించుకోవాలి. ఇన్షా అల్లా ఈ విధంగా ఈ 11 క్వశ్చన్స్ కనుక మనం ఎక్కడైనా రాసి పెట్టుకుని ప్రతిరోజు నిద్రపోయే ఒక 10 నిమిషాల ముందు ఏకాంతంగా కూర్చుని ప్రశాంతంగా ఈ క్వశ్చన్స్ మనల్ని మనం అడిగి వీటికి కావాల్సిన కరెక్ట్ ఆన్సర్స్ మనం చేయగలుగుతున్నాము, వీటి కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము అంటే ఒకరోజు కంపల్సరీగా మన జీవితం అనేది అల్లాహకు నచ్చినట్లుగా కంపల్సరీ మారుతుంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు తెలిపిన ఈ ప్రశ్నల్ని అర్థం చేసుకొని
దీనికి తగ్గట్టుగా మన జీవితాన్ని గడిపే అదృష్టాన్ని భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్.